అనిల్ రావుపూడి గారు, తమన్ గారు, విశ్వక్సేన్ గారు వాళ్ళ ముగ్గురు చేతుల మీదుగా ఇప్పుడు శివం భజే ట్రైలర్ లాంచ్ జరగబోతుంది. సో మైక్స్ ఇచ్చేయండి అక్కడ. జరగండి అమ్మా ఒకసారి. అది లైవ్ అంట, అది లైవ్. నువ్వు జరగాలి. సీతయ్య ఉన్నాడు, శివయ్య అంట. సీతయ్య. ఓకే, ఒకసారి మీరు ముగ్గురు కలిసి ఒకటేసారి ఒకటే రిథంలో ట్రైలర్ లాంచ్ అంటే ట్రైలర్ ప్లే అవుతుంది. నువ్వే నోట్స్ చెప్తే చెప్పేస్తా. శివం భజే మనందరి ముందుకి రాబోతుంది. అండ్ సూపర్ పవర్ఫుల్. శివుడి కంటే పవర్ఫుల్ ఏముంటుంది చెప్పండి. అలాంటి పవర్ ని తీసుకొచ్చి ఈ చిత్రం ద్వారా మనందరికి అందిస్తున్నట్టు అనిపించింది. ప్రతి క్రాఫ్ట్ లో ఆ 100% కనిపించింది, ఆ డెడికేషన్ కనిపించింది. ఎట్ ద సేమ్ టైం ప్రతి క్రాఫ్ట్ ని విన్నప్పుడు చూసినప్పుడు విజువల్ గా, మ్యూజికల్ గా సో ఆ గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. సూపర్ అని చెప్పాలి. అండ్ శివం భజే మనందరి ముందుకి వచ్చేస్తుంది. ఆ శివుడి యొక్క ఆశీస్సులతో, ఆ శివుడి యొక్క పవర్ తో మన ముందుకు వస్తుందని చెప్పాలి. ఫస్ట్లీ ట్రైలర్ కి కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికి. సో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మహేశ్వర్ రెడ్డి గారి నిర్మాణంలో, అప్సర్ గారి దర్శకత్వంలో మనందరికి వికాస్ గారి ఆయన మ్యూజిక్ చూశారు కదా, శివ తాండవం, శివుడు తాండవం చేస్తూ ఉంటే వచ్చే ఆ పవర్ఫుల్ ఎలా ఉంటుందో అది మనకి వినిపిస్తుంది. ఆ సౌండ్ అఫ్ కోర్స్ మనం తమన్ గారి అఖండాలో ఆ పవర్ సౌండ్ వినడం జరిగింది. అండ్ అగైన్ మళ్ళీ శివుడికి సంబంధించి అంత పవర్ ని మనం ఈ సౌండ్ ద్వారా వింటున్నాం అని చెప్పాలి, శివం భజ ద్వారా. సో వారి సంగీత సారథ్యంలో సో ఇప్పటి వరకు అఫ్ కోర్స్ హిడింబాలో చూసాము ఒక రకంగా మనము అశ్విన్ని, అంతకు ముందు డిఫరెంట్ రోల్స్ లో చూసాము. కానీ ఇక్కడ మాత్రం ఆ శివుడి యొక్క ఉగ్ర రూపాన్ని చూస్తున్నట్టే అనిపించింది అనమాట. అశ్విన్ బాబు అద్భుతమైన నటనతో, దిగంగన అద్భుతమైన యాక్టింగ్ తో మనందరి ముందుకి వస్తున్న సినిమానే శివం భజే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ముగ్గురు త్రిమూర్తులు లాంచ్ చేశారు ఇప్పుడు ఈ ట్రైలర్ ని. ఆలస్యం చేయకుండా టీం అందరినీ మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ గంగా ఎంటర్టైన్మెంట్స్ ని స్థాపించి, అంటే ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్ గా మన ముందుకు వచ్చి ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారిన మహేశ్వర్ రెడ్డి గారిని వేదిక రాసిందిగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ మహేశ్వర్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అందరి ముందుకి తీసుకొస్తూ అండ్ సూపర్ గా మంచి మంచి హిట్లని, సూపర్ హిట్స్ ని తన లిస్ట్ లో వేసుకుంటూ నెమ్మదిగా తన అభిమానుల్ని పెంచుకుంటూ అండ్ ఎలాంటి సబ్జెక్ట్ అయినా నేను చేయగలను అంటూ మన ముందుకు వస్తున్న అశ్విన్ బాబు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. హీరో ఆఫ్ ది ఫిల్మ్ శివం భజేతో మరొకసారి మన ముందుకు వస్తున్న అశ్విన్ బాబు గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. మన బాలయ్య బాబుని భగవంత్ కేసరిగా కూడా మన ముందు ఆవిష్కరించిన సూపర్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. మాస్ క్లాస్ ఏదైనా తన శైలి, తన స్టైలే వేరు. మాస్కా దాస్ విశ్వక్సేన్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. హైపరాది గారిని, సూర్యాన్ని కూడా వేదిక జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. వారిద్దరిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుకుంటున్నాము. నేను అండ్ తమన్ గారు, అనిల్ రావుపూడి గారు, విశ్వక్సేన్ గారు అండ్ అశ్విన్ బాబు గారు ఒక్క స్టెప్ ముందుకు రారా. అండ్ ప్రొడ్యూసర్ గారిని అండ్ డైరెక్టర్ గారిని, అప్సర్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. దిగంగన ప్లీజ్ జాయిన్. ఈ నగరానికి ఏమైంది? ఓకే ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఎవరితో స్టార్ట్ చేయాలి అనేది really can't hear. Sure. Okay, last
one more time. Then by the sound of you guys, I'll figure if it was really nice or not. Did you like the trailer? Okay, good. Thank you all so much for coming here. Thank you so much. I have to begin with a lot of thank yous, beginning with our producer, Maheshwar sir, the director, Apsar sir. Thank you so much for having me in this film, really. I think Shivam Bhaje for me is a pure destiny film. I really could have not asked for a better film at this point. And the film and the team, it's just turned out to be such a family. Shivendra sir for making me looking as pretty as I do on screen. For just being phenomenal. Ashwin, I don't know how to thank and what all to thank, because you know he's somebody who's really there for you. He's some పొద్దున్నే బాగా వేడిగా ఉన్నారు అందరూ. వెదర్ ఎఫెక్టా బయట? ఏసీ ఎఫెక్టా? ఓకే, గుడ్ మార్నింగ్. బేసిక్గా ఇట్లాంటి ఈవెంట్స్కి వచ్చినప్పుడు ఏం మాట్లాడదామని ఆలోచించుకునే గ్యాప్ ఉంటుంది. అందరు స్పీచ్లు విన్నాక మాట్లాడతాం కదా, అసలు ఎవరు మాట్లాడట్లా. ఒక 1 లైన్ ఇచ్చేసి మైక్ ఇచ్చేస్తున్నారు. సో ఏం మాట్లాడాలో ఫ్రేమ్ చేసుకోవడం మైక్ ఇచ్చారు. సరే, ఓకే, జై బాలయ్య. ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ శివం బజే టీం అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలా తక్కువ మంది ఫ్రెండ్స్లో అశ్విన్ ఒకడు. సో లైక్ బ్రదర్. సో తను ఏ సినిమా చేసినా ఆ సినిమా బాగా ఆడాలని కోరుకుంటాను. తను ఏ ఈవెంట్కి పిలిచినా ఒక మెసేజ్ ఆర్ కాల్. సో అంత ఇష్టం అశ్విన్ నాకు. సో అశ్విన్, ఇది కూడా నీ కెరియర్లో ఒక మంచి ఫిల్మ్ అవ్వాలని విష్ చేస్తున్నాను. సో అలాగే శివం బజే టీం అందరికీ, డిఓపి అనిత్ అండ్ శివేంద్ర. సో వీళ్ళకి కూడా చాలా బాగున్నాయి విజువల్స్. అండ్ శివేంద్ర నాతో చాలా ఫిల్మ్స్ వర్క్ చేశాడు, బట్ క్లాష్ వర్క్ చేశాడు. సో మంచి కెమెరామెన్. సో ఆల్ ద బెస్ట్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వికాస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సో వాళ్ళకు నా బెస్ట్ విషెస్. అలాగే మహేందర్ రెడ్డి గారు ఫస్ట్ ఫిలిం, మహేశ్వర్ రెడ్డి గారు ఫస్ట్ ఫిలిం. సో ఈ సినిమా మంచి హిట్ అయ్యి మీరు ఇంకా మంచి ఎన్నో ఫిలిమ్స్ చేయాలి. అండ్ అలాగే దిగంగన, సో నీకు కూడా మై బెస్ట్ విషెస్. ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ చేయాలి. మాట్లాడకూడదా హీరోయిన్స్ గురించి? మాట్లాడకూడదా హీరోయిన్స్ గురించి? మరేంటి? అండ్ అలాగే ఈరోజు ఈవెంట్కి వచ్చేసిన మై బెస్ట్ బడీ తమన్. సో భగవంత్ కేసరి సినిమా చేసింది దాదాపు ఆల్మోస్ట్ 1 year దాటింది. ఇప్పటికీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్విట్టర్లో మోగుతూనే ఉంది. ఎవడో ఒకరు ట్యాగ్ చేస్తూనే ఉంటారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ బీజిఎం. అండ్ అలాగే విశ్వక్ సేన్. సో దానికి వీళ్ళిద్దరు, అశ్విన్ ట్రైలర్ చూస్తే వీళ్ళిద్దరు గ్రౌండ్లో 6లు కొట్టినట్టు కొట్టాడు మనుషులు. మనకి ఎలాగో మళ్ళీ సీజన్ 2 స్టార్ట్ అవుతుందంట, పనిలో పని. దానికి కూడా నా బెస్ట్ విషెస్. అండ్ వన్స్ అగైన్ శివం బజే టీం అందరికీ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. అలానే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మీకు. నన్ను ఎక్కడ చెప్పనిస్తారు వీళ్ళు? చెప్పనిస్తారు వాళ్ళకి ఎక్కడ అరవాలి. సరే, ఫస్ట్ ఆన్సర్ మీరు చెప్పండి, తర్వాత నేను చెప్తాను. ఓకే. అంటే శివుడు గురించి మీకున్న అనుబంధం గురించి, అంటే శివుడు అనగానే మీకు గుర్తొచ్చేది ఏమిటి? వీళ్ళిద్దరికి డెఫినెట్గా అఖండ అక్కడ అండ్ గామిలో తన అఘోర రోల్ చేయడం జరిగింది. శివుడు అంటే నాకు నచ్చిన దైవం. ఆయన కూడా నేను ఆయన గురించి చెప్పాలంటే అఖండ. మనకు తెలిసిన శివుడు అఖండ. శివుడు వల్ల మీ లైఫ్ లో జరిగిన మ్యాజిక్ ఏదైనా ఉందో, ఒక ఇన్సిడెంట్ చెప్పాలి అంటే? ఒక దేవుడు కాదు, మనం అందరి దేవుళ్ళని మొక్కేస్తాం. పర్టికులర్ గా శివుడు వల్ల నేను చెప్పలేను. సో మనం మొదలెడితే అందరి దేవుళ్ళని మొక్కుతాం. సో వెంకటేశ్వర స్వామి నుంచి మొదలెడితే శివుడు, దారిలో లక్ష్మీనరసింహ స్వామి, దారిలో అమ్మవారు, అందరికీ వేస్తాం కదా అప్లికేషన్. సో పర్టికులర్ ఒక దేవుడు అని చెప్పలేము, అందరంటే ఇష్టం. అందరి బ్లెస్సింగ్స్ కావాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఆ బ్లెస్సింగ్స్ తో మీరు ఇలానే బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ నేను అలా మర్చిపోయినా తెలియదు, అబ్సర్. సో ఈ సినిమా డైరెక్టర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మోస్ట్ యునిక్ థింగ్ ఉంది. శివం బజే డైరెక్టెడ్ బై అబ్సర్. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ ఫర్ దిస్ మూవీ. వెరీ రేర్, మనం ఊహించలేము ఇలాంటి కాంబినేషన్. లవ్ యూ బ్రదర్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు తమన్ గారిని మాట్లాడారు. నేను 2 రోజుల ముందరే చూశాను, అశ్విన్ గ్రౌండ్లో చూపించాడు.
డైరెక్టర్ అప్సర్ గారికి, మహేశ్వర్ రెడ్డి గారికి, దిగిన గారికి, అండ్ కెమెరామ్యాన్ గారికి, శివేంద్ర గారు కెమెరామ్యాన్, అండ్ వీడు అశ్విన్కి బెస్ట్ విషెస్. అంటే టాలెంట్ మాత్రం ఉంటే సరిపోదు, టాలెంట్తో పాటు ఒక కసి ఉండాలి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉంటారు, కంపోజర్స్ ఉంటారు, కెమెరామ్యాన్స్ ఉంటారు, బట్ ఆ ఒక కసి ఉంటేనే అది విల్ అచీవ్ ద పాయింట్. వీడికి అసలు ఆ కసి ఒళ్ళంతా ఉంది. కసిగాడు సింగిల్ కొట్టి ఇవ్వరా నేను ఆడతాను రా బ్యాటింగ్ అంటే ఇవ్వడే, ఆడే కొట్టాలి, ఆడే గెలవాలి, విన్నింగ్ షాట్ వాడే కొట్టాలి అని వాడికి అసలు ఆ పంతం అది అన్న దగ్గర నుంచి వచ్చిందా లేకపోతే వాడి ఎలా పుట్టినప్పటి నుంచి. ఆల్ ఐ విష్ ఓన్లీ వన్ థింగ్ ఫర్ అశ్విన్ ఇస్ అది బాల్ ఎలా బాడుతాడో బాక్స్ ఆఫీస్ కూడా అలా బాదాలి. సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ బికాస్ చాలా మంచివాడు, చాలా వెరీ ప్యూర్ ఫెలో. అందుకే వాడి కోసం పొద్దున ఇలా పరిభాషలు పొద్దున నుంచి 20 కాళ్ళు చేసినాను, ఇంకొక కాల్ చేసింటే బ్లాక్ చేసేవాడిని. సాగు పేరు పొద్దు నుంచి రా బయలుదేరా. సరే ఓకే, వెరీ హ్యాపీ బికాస్ ఈ సినిమా కంపోజర్ ఫేమస్, మాకు వెరీ లెజెండరీ కీబోర్డ్ ప్లేయర్ ఉన్నారు చిన్న గారు అని, వాళ్ళ అబ్బాయి వెరీ బడ్డింగ్ కంపోజర్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది తన వర్క్. ముందర సాంగ్ కూడా నేను ఒక సాంగ్ లాంచ్ చేశాను, చాలా ఫెంటాస్టిక్గా ప్రోగ్రామ్ చేశాడు, చాలా కొత్తగా ప్రజెంట్ చేశాడు. శివుడు అంటే అది ఒక ఫీలింగ్ అండి, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మనం ఏం చేయలేదు, శివుడు చేపిస్తాడు. సో దట్ విల్ వర్క్. అక్కడ నేను ఏదో చేశాను నేను చెప్పలేదు, ఐ ప్రేడ్ వెరీ హార్డ్ ఫర్ శివ, హీ మేడ్ ఇట్ హ్యాపెన్ అంతే. అది మళ్ళీ చేస్తామో తెలియదు, సో మళ్ళీ చేస్తున్నా అది ఒక ప్రేయర్ వల్లే అవుతుంది. సో ఇది మన కష్టం కాదు, అందరిది, అంటే దేవుడిని నమ్మారు, సో డెఫినెట్గా గెలుస్తారు. సో వీడి బర్త్డే రోజున ఈ సినిమా రిలీజ్ అవుతుంది August 1st. సో అసలు ఎంత జరిగింది అసలు మాకు పవరే బాలేదండి, ఆయన నేను ఒకటే ఊహించాను, వీళ్ళు కోవిడ్ టైంలో ఆ సినిమా ఎలా తీశారు, అంత డస్ట్లో ఆయన బాలయ్య గారి ఏజ్కి వీళ్ళు ఆ సినిమాని పట్టుకు తీసుకొచ్చారు. కరెక్ట్గా కోవిడ్ టైం మొత్తం షూట్ చేశారు ఆయన. నాకు ఆ సినిమా చూస్తే నాకు ఫస్ట్ భయం వచ్చిన తర్వాత ఏడుపు వచ్చింది. సో ఎలా ఒక బాలయ్య గారు ఇలాంటి కష్టమైన సినిమాని ఎలా ఆయన ఒక భుజం మీద మోసుకొచ్చారు. సో మేము ఆయన కష్టాన్ని గుర్తించాం అంతే. సో అది చాలా కష్టం అండి ఆ సినిమా చేయడం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు బోయపాటి గారు అండ్ బాలయ్య గారు ఫర్ మేకింగ్ ఇట్. సో అలాగే ఇండస్ట్రీలో శివుడి పాత్ర పోషించాలి బాబు గారు తిరిగే లేదు. అది అంటే ఏ దేవుడి పాత్ర అయినా ఆయన అలా తీసుకొచ్చేస్తారండి. అంటే మనం సినిమా కూడా రాముడి సినిమాలో కూడా చూసాం, శ్రీరామరాజ్యంలో కూడా చూసాం. అదేంటండి అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే ఆ పవర్ ఉందనుకుంటా. సో ఏ దేవుడు వేషం వేసినా దే ఆర్ టేకింగ్ అప్. సో బాలయ్య గారు కూడా వెరీ స్పిరిచువల్. సో ఆయన వెరీ వెరీ స్పిరిచువల్ పర్సన్. సో అంతే అండి. బాలయ్య బాబు గారు వేస్తే బాగుంటుంది అన్నమాట ఆ పాత్ర. సో థ్యాంక్ యూ తమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇక విశ్వ నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. సో గుడ్ మార్నింగ్ అందరికీ. ఫస్ట్లీ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన హీరో అనిల్ రావుపూడి గారికి, మన క్రికెటర్ తమన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా చూసినప్పుడు ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒకటే అనిపించింది అశ్విన్, వచ్చిన డైరెక్టర్ విశ్వక్సేన్కి థ్యాంక్ యూ అన్న, నువ్వన్నా గుర్తించినావు. అరే పొద్దున షాపులు కూడా వారు ఏమరుస్తున్నారు. సో ఈ ట్రైలర్ చూసినప్పుడు ఒకటే అనిపించింది అశ్విన్, చాలా పగడబందీగా ప్లాన్ చేసావు మైండ్. సో బేసిక్గా ఆ మ్యూజిక్ ఏంది గురు, తమనన్నా నువ్వు కూడా ఉంటావు కదా వెనక 2-3 డబ్బులు నిజం చెప్పు, దుమ్మలు అదురుతున్నాయి, ఏమంటారు దాన్ని, కడుపులు అదురుతుండే. డెఫినెట్లీ వెరీ ఇంపాక్ట్ఫుల్ ట్రైలర్. అశ్విన్, దిస్ ఫిల్మ్ షుడ్ ఇది ఉండిపోవాలనుకుంటున్నా నీ కెరియర్లో. లైక్ బిఫోర్
బిఫోర్ హిడింబ కాదు, శివం బజే. బిఫోర్ శివం బజే, ఆఫ్టర్ శివం బజే అవ్వాలనుకుంటున్నాను ఈ కెరియర్లో. అండ్ మనిషి చాలా మంచోడు, అస్సలు కల్మషం ఉండదు. జిమ్లో కలిసినప్పుడు కూడా హీ ఆల్వేస్ రూటెడ్ ఫర్ మీ. అండ్ ఈరోజు నాకు రావడం కుదరకపోతే నేను గిల్టీ ఫీల్ అవుతుండే అశ్విన్. సో దిస్ ఫిలిం షుడ్ క్రియేట్ అ న్యూ మార్క్ ఇన్ యువర్ కెరియర్. అండ్ ట్రైలర్ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ అనిపించింది. అండ్ డెఫినెట్లీ అందరు చెప్పినట్టు ట్రైలర్ చూసినప్పుడు నాకు కూడా అనిపించింది దేర్ ఈజ్ సమ్ పవర్ బిహైండ్ దిస్ అని చెప్పి. సో అది శివుడు అనుకుంటున్నా. అండ్ August 1st ఆడియన్స్ అందరు కలిసి అశ్విన్కి బర్త్డే గిఫ్ట్ ఇస్తారు అనుకుంటున్నా బాక్స్ ఆఫీస్తో. సో థ్యాంక్ యూ సో మచ్, కీప్ సపోర్టింగ్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ బాలబాబు గారు అని చెప్పారు. మేము మళ్ళీ ఆ ఆన్సర్ని మేము తీసుకోదలుచుకోవట్లేదు, వేరే ఆన్సర్ మేము లాక్ చేసేసాం ఆన్సర్ అక్కడ. నేనే వేస్తాను. బాగుంటుంది, ఖచ్చితంగా ఉగ్ర రూపమే పెట్టాలి అక్కడైతే. ఓకే, సో శివుడు అనగానే మీకు లైక్ ఏం గుర్తొస్తుంది అండ్ మీ లైఫ్ లో జరగడం? నాకు డెఫినెట్లీ గామి గుర్తొస్తుంది. ఎందుకంటే నేను వారణాసిలో ఒక 15 రోజులు అఘోర పాత్రలో తిరుగుతుండే. అప్పటికి ఇంకా ఫలక్నామా దశ రిలీజ్ కాలేదు. ఈ నగరానికి ఏమైంది, రిలీజ్ అనౌన్స్మెంట్ అయింది అంతే. సో అప్పటికి ఇంకా మనం అక్కడ పోనీ అక్కడ ఉండే కొంతమంది తెలుగు వాళ్ళు కూడా గుర్తుపట్టడానికి స్కోప్ లేదు కదా. చాలా రోజులు నేను నిజంగా అఘోరని అనుకో చాలా మంది వచ్చి భిక్ష చేసారు నాకు. నవ్వే మ్యాటర్ కాదు, బేసికల్లీ అక్కడ చాలా మంది అఘోరాలను చూస్తుండే నేను. సో దే బిలీవ్ మీ, ఇట్ వాస్ వెరీ ఎమోషనల్. ఆ టైంలో కొంచెం ఒక జోన్లో ఉండే. సో దట్ 15-16 days రిమైండ్ మీ. సో బంబోలినాథ్ సీరియస్లీ మీరు అసలు నాకు చాలా కష్టపడ్డారు, అంతే మంచి అప్రిసియేషన్ కూడా రావడం జరిగింది. అండ్ పోనీ మిమ్మల్ని ఏమన్నా అన్నామంటే ఇది శివం బజే అన్నారు, మనం ఏమనడానికి లేదు. అన్ని రకాల కుర్రాళ్ళు ఉన్నారు ఇక్కడ. మన బాయ్స్ సినిమాలో తమనన్న లాంటి చిలిపి కుర్రాళ్ళు ఉన్నారు ఇక్కడ. అనిల్ రావు ఇప్పుడు అన్న క్రియేట్ చేసే కామెడీ కంటే ఎక్కువ క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. తమనన్న యాక్చువల్గా తెలుసు కదా డబ్బులు ఎలా వాయిస్తారు, వెనక మొత్తం ఆర్ఆర్ కొట్టేటప్పుడు దానికంటే ఎక్కువ వాయిస్తున్నారు యాంకర్కి మీరు దాటి నుంచి. అలా వాళ్ళు ఉన్నారు. మన రాజుగారి గదిలో అశ్విన కంటే భయంకరమైన వాళ్ళు ఉన్నారు ఇంకా ఇక్కడ కుర్రాళ్ళు. తెలుసు మిమ్మల్ని అందరినీ చూస్తుంది. సరే, మీరంతా మా ఈ సినిమా చూడండి. ఈరోజు మాకు ఇక్కడికి ఎవరైతే ఈ సినిమాని గెస్ట్లుగా వచ్చారో, నాకు తెలిసి ఇండస్ట్రీలో ఏ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మనకి రీసెంట్ టైమ్స్లో ఎక్కడ చూసినా గెస్ట్లుగా వీళ్ళ ముగ్గురే కనపడుతున్నారు. మీరు గమనించారా లేదా? అనిల్ రావుపూడి అన్న, విశ్వక్సేన్ అన్న, తమనన్న వీళ్ళే వస్తుంటారు. కాబట్టి ఒక పక్క బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే డైరెక్టరు, ఇంకో పక్క బాక్సులు బద్దలు కొట్టే మ్యూజిక్ డైరెక్టరు, ఇంకో పక్క వాళ్ళిద్దరు కాంబినేషన్లో నేను ఎందుకు చేయకూడదు అనుకునే హీరో మన విశ్వక్సేన్ గారు అందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ముగ్గురికి థ్యాంక్ యూ. మా అశ్విన్ అన్న మిమ్మల్ని అందరినీ CCL ద్వారా ఎంతో ఎంటర్టైన్ చేశాడు. అలాగే బేసిక్గా ఇండస్ట్రీలో హీరోల మధ్య కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కో జోనర్ ఎత్తుక్కుంటూ ఉంటారు. అలాగే అశ్విన్ అన్న కూడా తనకు ఒక జోనర్ క్రియేట్ చేసుకుని ఆయన చేస్తున్నాడు. కాబట్టి మీరందరూ ఆయన్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా శివం బజే సినిమాలో కామెడీ థ్రిల్లే కాదు, కామెడీ ఉంటుంది, అలాగే డివోషనల్ మూమెంట్స్ ఉంటాయి, అలాగే మీకు కావాల్సిన ఫైట్స్ అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఈ సినిమా మీరు కంప్లీట్గా థియేటర్లో చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్తో బయటకు వస్తారు. మీ టికెట్ ఖచ్చితంగా ఈ సినిమా న్యాయం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆది గారు. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్స్. మీ ముగ్గురికి నా లైఫ్ అంతా రుణపడి ఉంటాను. పిలవంగానే వచ్చారు. ఇందాక మా డైలింగ్ అనిల్ గారు చెప్పినట్టు నేను ఎప్పుడు మీరు సూపర్ అబ్బా, మీరు సూపర్ అబ్బా, మీ నెంబర్లు నా దగ్గర లేదు కదబ్బా, అందుకే నీళ్ళ గురించి చెప్తున్నారబ్బా. అంటే నేను ఏది చేసినా కూడా అన్నయ్య ఓంకారానికి చెప్తాను. అలాగే తర్వాత డైరెక్టర్స్లో నాకు ఫస్ట్ క్లోజెస్ట్ ఫ్రెండ్ అనిల్ రావుపూడి గారు. నేను ఎప్పుడు ఏది చేసినా చూపిస్తానని చెప్పినట్టు చెప్పంగానే డార్లింగ్ ఒక్క మెసేజ్ నేను వస్తాను, నువ్వు అసలు అడగద్దు. నేను ఈ మధ్యన అన్ని ఈవెంట్లకి వెళ్తున్నాను, అయినా నీ మాట నేను కాదన్నా, నువ్వు అడిగితే నేను వచ్చేస్తాను అంతే అన్నాడు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అడగంగానే పిలవంగానే వచ్చినందుకు లవ్ యూ సో మచ్. అండ్ ఏమని చెప్పాలో తెలియదు మా తమ్ముడు విషయం. అరే మీ అందరికి ఒక శాపం పెడుతున్నాను. ఏంటో తెలుసా, ఖచ్చితంగా మీలో ఎవరో డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడికి రావాలా, మిమ్మల్ని ఇలాగే ర్యాగింగ్ చేయాలి. పర్ఫెక్ట్ సార్ మీరైతే.
అది శాపమా డార్లింగ్ వాళ్ళకి. మై డార్లింగ్, మై బ్రదర్, మై పార్ట్నర్, నాకు చాలా చాలా ఇష్టం. ఒక్క మాట చెప్పాలి తమ్మన్ డార్లింగ్ గురించి. నాకు ఒక 10-12 ఇయర్స్ నుంచి తెలుసు. మేమిద్దరం క్రికెట్స్గా